అందరికీ ఉంటుందనేది తప్పు. కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. నీ విధంగా ఆలోచించేవాడు ఇంకోటి ఉండొచ్చు కదా. ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ వర్కింగ్ స్టైల్. సో ఏదేమైనప్పటికీ కూడా మా క్యాడర్ని, మా లీడర్షిప్ని అందరినీ కోరుకునేది, టఫ్ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు బి బోల్డ్, స్ట్రాంగ్గా ఉండి దాన్ని ఎదుర్కోవడానికి, డెమోక్రటిక్ వేలో ఎదుర్కోవడానికి ఉండాలి తప్ప ఎవరో వస్తారు ఎవరో చేస్తారు అనేది. ఎందుకంటే దిస్ 5 years ఇస్ టఫెస్ట్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. టఫ్ టైం అండ్ ఛాలెంజింగ్ టైం టు ప్రూవ్ అవర్ సెల్ఫ్. ఎవరు దీంట్లో ఇది కాదు. 23 సీట్స్లో ఉన్న ప్రభుత్వం అతను బౌన్స్ బ్యాక్ అయినాడు. 2 సీట్ల నుంచి 151 సీట్లకు మనం బౌన్స్ బ్యాక్ అయినాం. సో పొలిటికల్ సిస్టంలో ఏదైనా కానీ జరుగుతుండొచ్చు. బట్ ఐ నీడ్ బ్రేక్ ఫర్ సమ్ టైమ్. దట్ మీన్స్ దీని నుంచి, ఈ అన్ఎక్స్పెక్టెడ్ దాని నుంచి కూడా, ఎందుకంటే ఎంత కష్టపడినామో మాకు తెలుసు, ఒక ఫ్యామిలీగా తెలుసు, మా నాయకులకు తెలుసు వాళ్ళు ఎలా కష్టపడినారు, ఏం చేశారు అని చెప్పేసి. సో దయచేసి నన్ను మీట్ కావడానికి రావద్దండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. బికాజ్ నాకు ఐ డోంట్ వాంట్ దట్ సింపథీస్. నన్ను చూసి జాలి పడ్డం కానీ బాధపడ్డం కానీ నాకు నచ్చదు. సో నాకు నచ్చదు. మీరు బాధపడి, మిమ్మల్ని చూసి నేను బాధపడి, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. దాని నుంచి నేను ఎంత త్వరగా బయటకు వస్తే నేను అంత త్వరగా మళ్ళీ రెగ్యులర్ వర్కింగ్ స్టైల్లోకి వెళ్ళడానికి వీలుంటుంది. అది రాకూడదంటే నాకు సానుభూతులు వద్దు. సానుభూతులు వద్దంటే నన్ను దయచేసి కొన్నాళ్ళు ఒంటరిగా వదిలేస్తే ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అందుకే కొన్ని రోజులు ప్లీజ్, మీకు ఏ సమస్య ఏదున్నా కానీ నేను ఎలవేళ్ళ అందుబాటులోనే అంటాను. జస్ట్ లెట్ మీ నో. ఎందుకంటే నాకు వేరే విద్య తెలీదు. నాకు రాజకీయం తప్ప వేరే విద్య తెలీదు. నాకు సర్వీస్ తప్ప వేరేదేమీ తెలియదు అనమాట. సో దానికి, ఎందుకంటే ఈ ఎలక్షన్ జరిగిన ప్రాసెస్ కూడా మీకు తెలుసు. ఎలక్షన్ కమిషన్ ఎంత హై హ్యాండ్గా ఏ విధంగా ముందుకు బుల్డోజ్ చేసుకుంటా పోయింది.